ఈ వీడియోలో మేషరాశి వారికి మరియు మేష లగ్నం వారికి ఈ ఇయర్ 2026లో గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేజర్లీ ఈ ప్రెడిక్షన్స్ గురువు, శని, రాహు, కేతు గ్రహాలని కన్సిడర్ చేసి చెప్తున్నాం అన్నమాట. సెకండ్ తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. గురువుకి అది ఉచ్చస్థితి. మేష రాశి వారికి మరియు మేష లగ్నం వారికి అది 4వ స్థానం అవుతుంది. ఇక్కడ గురువు ఇచ్చే ఫలితాలు ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. కొత్త ఇల్లు కొనడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. 4వ ఇంటి నుంచి గురువు సప్తమ దృష్టితో 10వ స్థానాన్ని, నవమ దృష్టితో 12వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఫారెన్ ట్రావెల్ కానీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పంచమ దృష్టితో 8వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏదైనా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ రావడానికి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉందన్నమాట. 4th హౌస్ తల్లి స్థానం కూడా కాబట్టి మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా తగ్గుముఖం పడుతుంది. మీరు ఈ టైంలో మీకు కుదిరినప్పుడల్లా మదర్తో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు డెఫినెట్లీ మెంటల్ స్ట్రెస్ అండ్ తగ్గుతుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. ఏ కార్యమైనా సరే ప్రారంభించినప్పుడు తల్లి యొక్క సలహా అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రమోషన్స్ కోసము ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఇది గుడ్ టైం అని చెప్పచ్చు. శని 12వ ఇంట్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ ఇయర్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేస్తారనమాట. చేయలేదంటే మాత్రం ఉన్న అమౌంట్ అనవసరమైన ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. మేషరాశి వారికి ఏళ్ళనాటి శని మొదటి భాగం జరుగుతుంది మరియు 12వ ఇంట్లో సంచరిస్తున్నారు కాబట్టి కనుక హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ నెగ్లెక్ట్. అండ్ 12వ స్థానం నుండి 2వ ఇంటిని చూస్తుంది కాబట్టి మీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా చేయడానికి ప్రయత్నించండి. మీరు సేవ్ చేసుకున్న డబ్బు జాగ్రత్తగా ఉపయోగించండి అండ్ కోర్టు కేసెస్కి దూరంగా ఉండండి. రాహు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాలు ఖచ్చితంగా వస్తుంది. కంపెనీ షేర్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కేతు 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ సంతానంలో కాస్త టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా?